వందనాలు ప్రియులారా. చాలా మంది క్రైస్తవులకు నేను లోతైన విషయాలు, మర్మాలు తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటది ప్రియులారా. నాకు లోతుగా విషయాలన్నీ లోతుగా తెలియాలి, మర్మాలు తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటది. బాగా వాక్య జ్ఞానం పెంచుకోవాలి, నేను కూడా బోధించాలి అనే ఆశ కలుగుతూ ఉంటుంది ప్రియులారా. మంచిదే, ఆశ ఉండటం మంచిది, ఆశ ఉండటం తప్పేమీ కాదు. కానీ అయితే వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఎలా జీవించాలి, ఏం అలవర్చుకోవాలి, ఏం మానుకోవాలి, ఆ ధ్యాస విశ్వాసులకు ఉండట్లేదు. అంటే నేను వాక్య జ్ఞానం పెంచుకోవాలి, నేను బోధించాలి, మర్మాలు తెలుసుకోవాలి అన్న దాని మీద ఉన్నంత ఆశ నేను వ్యక్తిగతంగా నేను ఎలా జీవించాలి, ఏం అలవర్చుకోవాలి, ఏం మానేసుకోవాలి అనే ధ్యాస ఉండట్లేదు పిల్లరా. జ్ఞానం మీద ఉన్న ఆసక్తి ప్రవర్తన మీద ఉండట్లేదు. ఫలానా వాళ్ళలా నేను బోధించేయాలి, గుర్తించబడాలి, అంటే ఆశపడిపోతూ ఉంటాం. కానీ ఫలానా వాళ్ళలాగా ప్రవర్తించాలని ఆశపడం. అంటే మనల్ని మనం ఒకసారి రివ్యూ పెట్టుకుంటే, దేవుని దగ్గర చెక్ చేసుకుంటే, అంటే శరీరం అంటే యుక్తి చూడండి పిల్లరా. మనలో మనకి మనల్ని మనం ఆలోచింప చేసుకోకుండా ఉండే ఒక యుక్తి ఉంటుంది మనకి. నేను శరీర స్వభావం గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మీద నన్ను అటాక్ చేసేది ఏంటి? శరీరం స్వభావం శత్రువు అంటున్నాడు కదా దేవుడు. నిజంగా శత్రువే. నా శరీరం నన్ను ఎందుకు మోసం చేస్తుంది అనుకుంటూ ఉంటాం. కానీ మోసం చేస్తుందా చేయదా ప్రియులారా? శరీర స్వభావం శత్రువు. ఆత్మచేత శారీరక క్రియలను చంపుడి ఉందా? వచనం ఉందా? శరీరానుసారమైన మనస్సు మరణం. ఆత్మ శరీరములకు, శరీరము ఆత్మకును ఒకదానికొకటి విరోధముగా అపేక్ష కలిగి ఉన్నవి. విషయాలన్నీ మనం వింటున్నాం ప్రియులారా, తెలుసు మనకి. అయితే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఇలా అన్నారు పిల్లరా. తీద్దామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. మనం రక్షింపబడ్డామని ఎలా తెలుస్తుంది? మనం రక్షింపబడ్డామని ఎలా తెలుస్తుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. అమ్మ తీసారా బైబిల్? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకొనవలెను. చాలు. ఇక్కడ మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి అట. మనల్ని దేవుడు నూతన సృష్టిగా చేశాడని ఎలా తెలుస్తుంది? చాలా మంది దేవుణ్ణి నమ్ముకోగానే తమ వస్త్రధారణ మార్చేస్తూ ఉంటారు. ఆ వస్త్రధారణ చూడగానే వీళ్ళ పరిస్థితులు అని అందరూ అనుకోవాలని వాళ్ళ ఉద్దేశం ప్రియులారా. వస్త్రధారణతో భక్తి కనబడదు. కొంతమంది తమ బాడీ లాంగ్వేజ్ మార్చేస్తూ ఉంటారు. మెల్లగా నడవటం, మెల్లగా మాట్లాడటం ప్రారంభిస్తారు ప్రియులారా. అంటే నిదానంగా నడవటం ధీరత్వం అని, మెత్తగా మాట్లాడటం సాత్వికం అని వాళ్ళ ఉద్దేశం. అతి వినయాన్ని నటించడం భక్తి ఎలా అవుతుంది ప్రియులారా? పౌలుగా చెబుతున్న మాటలు గమనిస్తే చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. ఒక వ్యక్తి మారాడు అనడానికి గుర్తు ఏమిటంటే అతని మనస్తత్వంలో మార్పులు రావాలి. మారు మనసు అంటే ఏంటి? మనసు మారటమే కదా. ఆ మనసు ఇది వరకట్లా ఉండదు. మన మనసు మారిపోవడమే కదండి మారు మనసు అంటే.
అయితే చిత్తవృత్తి యందు నూతన పరచడం మారు మనసు అనగా ఇది ఆ మనసు ఇది వరకట్లా ఉండదు. ఇది వరకటి ఆలోచనలు, ఇది వరకటి బుద్ధులు, ఇది వరకటి ప్రమాణాలు, ఇది వరకటి ప్రాధాన్యతలు ఇప్పుడు ఉండవు. ఆ మనస్సుకున్న దృక్పథాలు ఇప్పుడు మారిపోయే పిల్లరా. అవి మనం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మనం మర్మాల గురించి లేకపోతే అతి జ్ఞానం గురించి బోధించేయడం గురించి దృష్టి పెడతాం, కానీ నా చిత్తవృత్తి యందు నేను నూతన పరచబడ్డానా లేదా అన్న విషయం పక్కన పడేస్తూ ఉంటాం ప్రియులారా. అయితే రక్షించబడిన తరువాత ఎవరి మనసులైనా నూతన పరచబడాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అనడానికి మొట్టమొదటి స్పష్టమైన గుర్తు ఏమిటంటే అతని బుద్ధిలో మార్పు రావాలి. అక్కడ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే అని కిందకు వచ్చినప్పుడు నీతియు యథార్థమైన భక్తియు గలవారై. ఏంటి నా చిత్తవృత్తిలో నేను ఏం మార్పులు చేసుకోవాలి అని అంటే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకోండి. పత్రిక 4:20 చదివిన వచనంలోనే ఉంటుంది ప్రియులారా. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అనటానికి స్పష్టమైన గుర్తు ఏంటంటే అతని బుద్ధిలో మార్పు కలుగుతుంది. నిజంగా మారు మనసు పొందిన వ్యక్తికి నీతిగా ఉండాలనిపిస్తుంది ప్రియులారా, నీతిగా ఉండాలనిపిస్తుంది. అతని బుద్ధిలో మార్పు కలుగుతుంది. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే చాలా బాధపడతాడు. ఓనిలే దీనికే ఉండలే అని సరిపెట్టేసుకోలేడు ప్రియులారా. అంటే ఆత్మ మనల్ని కుదురుగా ఉండనివ్వదు. ఆత్మ మనల్ని కుదురుగా ఉండనివ్వదు. అదే తప్పు చేసామని గిల్టీ ఫీలింగ్ మనకి ఎప్పటికప్పుడు మన కళ్ళ ముందు పెడుతూ ఉంటది. ఇంతకు ముందు మనం దేవుడు లేని ప్రజలం కాబట్టి ఆ గిల్టీ ఫీలింగ్ మనస్సాక్షి చెప్తున్నా దాన్ని పడుకోబెట్టేస్తూ ఉంటాం, తొక్కిస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే దానికి ఒక రచ్చ చేసి పక్కన పడుకోబెడతాం. అంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవారే అంటాడుగా. అంటే మనకు ఒక అధికారం ఉంది. అదే మనస్సాక్షి నువ్వు నిజం చెప్పేసి నిజం చెప్పేస్తే నేను వినాలా, నువ్వు అలా ఉండి పక్కన ఏం పొంగిపోకు, నేను నువ్వు చెప్పింది ఏమీ చెయ్యం అని ఎదిరించే ద్వారాని ప్రాచీన స్వభావంలో కనపడుతుంది. కానీ మరి నూతన స్వభావం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు పొడుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పక్కన పెట్టాలని అనిపించదండి. పక్కన పెట్టేస్తున్నామంటే ఏ రకం క్రైస్తవుడు ఆయనకు తెలుసు. కానీ దేవునికి ఉన్న శక్తి, దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే నిన్ను కడిగి శుద్ధీకరించాలి. పరిశుద్ధాత్ముడు పని ఏంటంటే నిన్ను ఒప్పింప చేయాలి. ఇదిగో ఇది అబద్ధం, ఇది నిజం, ప్రభు ఇలా ఉంటాడు, నీకు ప్రభు యొక్క స్వరూపం రావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు తప్పనిసరిగా ఇలా ఉండాలి అని చెబుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు గిల్ట్ అనేది కలుగుతుంది పిల్లారా. నిలబెట్టేవాడు ప్రార్థన చేస్తే మన మాటలు వినే పరమందున్న దేవుడు మనకు ఉన్నాడని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు లోకంలో ఉన్న మనుషులందరి బలహీనత చూస్తాం కాబట్టి అందరూ ఇలాగే ఉన్నారు. లోకంలో ఉన్న దేవీ దేవతలను చూస్తే వాళ్ళకు బలహీనత మ్యూట్లో పెట్టుకోండి ఎవరు. కాబట్టి మన మనస్సాక్షి మనతో నిజం చెప్తున్నా వీళ్ళందరినీ చూసుకొని దీన్ని పక్కన పెట్టేస్తాం, అందరూ అలాగే ఉన్నారు అని ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం పిల్లారా. కానీ నిజమైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత, యథార్థత, త్యాగం, ప్రేమ అన్ని కూడా తండ్రి అయిన దేవునిలోను, కుమారుడిలోను, పరిశుద్ధాత్ముల్లోనే మనకు కనిపించినప్పుడు వీళ్ళ ముగ్గురిని మోసం చేయడం అసాధ్యం. నేను నేర్చుకోవాలని ఇంత మహాకృప చేత నన్ను రక్షించే దేవుణ్ణి నేను ఎందుకు పక్కన పెట్టేయాలి, నిత్య నరకాగ్ని అనేది ఒకటి ఉందట, నేను అక్కడికి వెళ్ళిపోతానేమో, నా దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నాను నేను
కాబట్టి నేను మార్చుకుంటాను అని అనుకుంటాం ప్రియులారా. అంటే ఆటోమేటిక్ గా కూడా భక్తి అనేది వచ్చేస్తుంది మనకి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే చాలా బాధపడిపోతాం, అయ్యో నీతిగా ఉండలేకపోతున్నానే అని బాధపడతాం ప్రియులారా. అంటే ఇక్కడ మనకి ధరించుకోవడం అనే మాట గమనించండి. ధరించుకోవడం అంటే ఒక చొక్కా తీసేసి మరొక చొక్కా తొడుక్కున్నట్టు నవీన స్వభావం ధరించడం అంటే ఒక కొత్త స్వభావాన్ని మనం తుడుక్కున్నాం. ఇది స్వతహాగా మన స్వభావం కాదు, మన స్వభావమే వేరింతకు ముందు. కానీ మన ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడటానికి, నీతియు యథార్థమైన భక్తియు గలవారమై ఉండడానికి, ఇవన్నీ జరిగించడానికి ఒక నవీన స్వభావం అనే చొక్కా తొడుగుతున్నాడు ఆయన మనకి. మన అసలు స్వభావం, మన ప్రాచీన స్వభావం ఎటువంటిదో మనకు తెలుసు ప్రియులారా. అయితే దేవుడు మనకు కొత్తగా ఇచ్చిన స్వభావం, దాన్ని మనం ధరించుకున్నాం. ఆ క్రొత్త స్వభావానికి తగినట్లు జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక రోజుతో వచ్చేసేది కాదు ఈ స్వభావం. ప్రయత్నించండి, ప్రయత్నిస్తున్నాం, ప్రయత్న పడండి అంటాడు. అంటే ఇది వరకుటి స్వభావాన్ని వదులుకుంటున్నాం, నూతన స్వభావానికి తగినట్లు జీవించాలని మన మనస్సు కోరుకుంటూ ఉంటది ప్రియులారా, కోరుకుంటూ ఉంటది. నేను మారాను, నేను ఇంకా మారాలి అనే రెండు సంగతులు ఎప్పటికప్పుడు విశ్వాసికి లోపల తొలిచేస్తూ ఉండాలి. ఓహో, నేను ఇంతకు ముందు ఇలా ఉండేదాన్ని, నేను ఇప్పుడు ఎలా ఉంటున్నానంటే నాకు అంటే భక్తిలో చెక్ చేసుకునే పద్ధతి, వెరిఫికేషన్ చేసుకునే ఒక ఆ పద్ధతి అనేది క్రైస్తవునిలో కనబడాలి ప్రియులారా, కనబడాలి. అయితే నాలో మంచి మార్పులు వస్తున్నాయి. అయితే నేను ఇంకా పరిపూర్ణుడిని అయిపోలేదు, మారాల్సింది నాలో ఇంకా చాలా ఉంది. అయితే నేను మారుతున్నాను అనే సంగతి మాత్రం ఒక్కసారి మనకు తెలిసిందనుకోండి, చాలా సంతోషంగా ఉంటది, చాలా సంతోషంగా ఉంటది పిల్లలు. ఎందుకంటే బైబిల్లో మన సహవాసంలోనికి వెళ్ళిన తర్వాత, యేసుక్రీస్తులో బాప్తిస్మం పొందిన తర్వాత మీరందరూ ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యం మాట్లాడండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24, 25 ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తాయి పిల్లలు. వెంటనే వస్తాయి అక్కడ. ఏంటి? నీతి యథార్థమైన భక్తియు గలవారై ఉండమంటున్నాడు, నవీన స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు. చూద్దామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడండి. ఇవన్నీ కిందకు వచ్చినప్పటికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ప్రియులారా, చాలా మార్పులు చేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ, చిన్న చిన్న విషయాలు కాదు ఇవి. ఇక్కడట ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలంట ప్రియులారా, అబద్ధం అసలు చెప్పకూడదట. అయితే రక్షించబడిన విశ్వాసి గుర్తించుకోవలసిన ముఖ్యమైన విషయాలు పౌలు గారు చెప్తున్నారు. మనం అందరం ఒకరికొకరు అవయవాలం. మన అవయవాలు మనలో ఎలా ఏది తిరగబడిపోయినా మనం ఎంత ప్రెజర్ గురవుతామో, ఎంత పెయిన్ ఫీల్ అవుతామో, మనందరం క్రీస్తుకు అవయవాలం. ఆ క్రీస్తులో ఉన్న అవయవాలుగా ఉన్నప్పుడు క్రీస్తుకు అందరూ కూడా బాధ కలిగించకుండా తాను పనులు చేసుకునే విధంగా మనం వెసులుబాటు కలిగించాలి. దేవుడు మనందరం ఆయన శరీరంలోనికి వెళ్ళిపోయాం, అన్ని భాగాలుగా ఇమిడిపోయాం. ఎవరు అబద్ధాలు ఆళ్ళవే, ఎవరు మోసాలు ఆళ్ళవే, ఎవరు ధనాపేక్ష వాళ్ళదే, కష్టపడే మనస్తత్వం లేని వాళ్ళు, ఇలా కిందకు వచ్చినప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ కనిపిస్తాయి పిల్లలు మనకి. వీళ్ళందరూ ప్రభు అవయవాలలో ఎక్కడికక్కడ నేను గుండెకాయలా ఉంటాను, నేను నరాల్లా ఉంటాను, నేను కిడ్నీలా ఉంటాను, మొత్తం మీద ఆయనలో ప్రవేశించేశారు పిల్లలు, అవయవాల్లా ప్రవేశించేసాం బాప్తిస్మం పొందేసి. అయితే ఈ సత్యం మనకు అర్థమైనప్పుడు మనం అలవర్చుకోవాల్సింది ఒకటి ఉంటది. అదేంటంటే ఫస్ట్ అబద్ధాలు మానేయాలి.
అబద్ధం ఆడటం పాత స్వభావం, సత్యం పలకటం నూతన స్వభావం. మన దేవుడు సత్యస్వరూపి అయిన క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్న మనం అబద్ధాలు మానకపోతే ఎలా? మనకేమి నొప్పి ఉండదు ప్రియులారా. మనకి ఏమీ నొప్పి ఉండదు. మన అవయవాలమే కదా మనకు నొప్పి. చెప్పండి, శరీరానికి బాధ, అవయవానికి బాధ ప్రియులారా. ఇప్పుడు నాకు ఒక ఆర్గాను పెయిన్ఫుల్ గా ఉందండి. నా శరీరంలో ఉన్నంతసేపు శరీరాన్ని బాధ పెడుతూ ఉంటది ఈ అవయవం. ఒక్కసారి ఇప్పుడు గర్భసంచి వల్ల నాకు ప్రాబ్లం అనుకోండి, ఉదాహరణకి మామూలుగా చెప్తున్నాను. గర్భసంచి తీసేసారు డాక్టర్లు. అంటే అది అవయవం లోపల ఉండి నన్ను బాధ పెడుతున్నప్పుడు శరీరంలో ఇది బాధ పెడుతుంది కాబట్టి అని తీసి పక్కన పెట్టేశారు. గర్భసంచికి ఏమైనా నొప్పా ప్రియులారా? అయ్యో నేను దాంట్లో ఉండలేకపోయానని. ఉన్నంతసేపు బాధ పెట్టింది. నాకు తెలిసింది ఆ బాధ. అమ్మో, నేను అవయవాన్ని ఉంచుకోలేను, నన్ను బాధ పెట్టేస్తుంది ఇది అని. అది బాధ పెట్టలేనంతసేపు అది ఎక్కడ ఉండగలిగింది? శరీరంలో. నా శరీరంలో ఉంది, నాతో పాటు ఉంది, నాతో పాటు నివాసం చేస్తుంది. అది నన్ను బాధ పెట్టడం మొదలు పెట్టింది. నేను ఉంచుకోగలుగుతానా? ఉంచుకోగలుగుతా. రిస్క్ చేసి మనం ఎందుకు ఉంచుకోగలుగుతాం? అలాగే యేసుక్రీస్తులోనికి ప్రవేశించేసాం మనం అందరం. ఎన్నాళ్ళు భరిస్తాడు చెప్పండి? ఎప్పుడు నొప్పి కలిగించే వాళ్ళలాగే ఉంటే, స్వభావాలు మార్చేసుకోకుండా అవయవానిగా నేను కొనసాగిపోతాను అంటే ఎన్నాళ్ళు ఆయన గాయాలు రేపుతూ ఆయన పెయిన్ఫుల్ గా మనం ఉంటే ఎప్పుడొకప్పుడు కత్తిరించడా. కాబట్టి మారు మనసు పొందిన వ్యక్తి, నూతన స్వభావాన్ని ధరించిన వ్యక్తి అబద్ధాలు మానేయాలి. ఫస్ట్ నేను యేసుక్రీస్తులో ఉన్న అవయవాన్ని నేను ఫస్ట్ అబద్ధం ఆడకూడదు. ఇది ఎవరికో చెప్తే, లేకపోతే ఎవరినో ఏదో మోటివేషన్ చేయటానికో, లేకపోతే ఎవరి ముందో నేను గెలవాలనో మనస్తత్వంతో కాదు. నా ప్రభువులో నేను ఒక అవయవాన్ని కాబట్టి నా ప్రభువుకు నేను తీసుకొచ్చేదానిగా కానీ, ఆయన బాధ పెట్టేదానిగా కానీ నేను ఉండకూడదు అని అనుకోవాలి ప్రియులారా. స్థానిక సంఘంలోని విశ్వాసులు అలవాటు చేసుకోవలసిన మొట్టమొదటి లక్షణం అబద్ధం మానటం, సత్యం పలకటం. ఒక దృశ్యం ఊహించుకోండి. ఇప్పుడు సత్యస్వరూపి అయిన క్రీస్తు ఆయన శరీరంలో అబద్ధం ఆడుతూ నేను ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. ఆ దృశ్యం ఆలోచించుకోండి. క్రీస్తు శరీరంలో సత్యానికి భిన్నంగా ప్రవర్తించే అవయవాలు మనకు ఉండటం ఎంత బాధాకరం. ఆయన వరకు అక్కర్లేదు. ఇందాక నేను గర్భసంచి గురించి చెప్పాను. లేకపోతే కిడ్నీ వ్యవస్థను ఒకసారి గుర్తు చేసుకోండి. మేము అందరూ అవయవాలుగా ఉంటాం ప్రభువా. క్రీస్తు మనందరినీ అవయవాలుగా చేసుకున్నాడు పాపం. పోన్లే, నాలో ఉంటే నేను ఈ అవయవాలన్నిటినీ కూడా సరి చేస్తాను అని ఆయనలో మనల్ని పెట్టుకున్నాడు ప్రియులారా. ఆయనలోనికి వెళ్ళిపోయిన తరువాత కూడా ఆయన చాలా వరకు భరిస్తాడు. కానీ ఆయనలో ఉంటూ కూడా కొంతమంది కొన్ని వేషాలు కప్పుకుంటూ ఉంటారు ప్రియులారా. చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందండి. మనల్ని ఎవరైనా నమ్మిన వారు మోసం చేశారనుకోండి, నమ్మిన వారు అబద్ధం ఆడారు అనుకోండి, మన వేలే మన కంట్లో పొడిచేస్తుంది అనుకోండి, ఆ బాధ బయట వాళ్ళకి చెప్పుకోగలుగుతామా ప్రియులారా? బయట వాళ్ళ మోసాలు వేరు, మన ఇంట్లో వాళ్ళే మనల్ని మోసం చేస్తే, మన వేలే మన కంట్లో మనం పొడి చేసుకుంటే ఎలా ఉంటది? చాలా పెయిన్ గా ఉంటది కదా, చాలా పెయిన్ గా ఉంటది. ఎవరితో చాలా మంది మానసికమైన రోగులుగా తయారైపోతారు పిల్లలు. ఇంట్లో వాళ్ళు ఏమైనా చిన్న విషయాల్లో వాళ్ళకి యాంటీగా ఉన్నా, నమ్మక ద్రోహాలు తలపెట్టినా, అదే వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటది, చాలా సంతోషంగా ఉంటది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నారనుకోండి, ఆ కుటుంబం ఎలా ఉంటది? చాలా సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళ పిల్లలు ఎదుగుతున్న క్రమాల్లో సంతోషంగా, ఫ్యామిలీ ఒక ఆరోగ్యంగా ఉంటది, క్షేమంగా ఉంటది, అనేకులకు ఆదర్శంగా ఉంటది. ఈ మూడు లేవనుకోండి,
అక్కడ అనారోగ్యం ఉంటుంది, ఇతరులకు హాని ఉంటుంది, వీళ్ళ నాశనం ఉంటుంది. అంటే చూసుకోండి, ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో దీవెనలన్నీ క్షేమాలన్నీ మన మీదకి వస్తాయి. ఎప్పుడైతే యాంటీగా ఉన్నామో మనకు మనమే నాశనాన్ని తెచ్చుకుంటాం ప్రియులారా. అలాగే యేసుక్రీస్తులోనికి వెళ్ళిపోయిన తరువాత కూడా అబద్ధం ఆడుతూ, దొంగతనం చేస్తూ, మోసం చేస్తూ మనం ఇవన్నీ ఎలా కొనసాగిస్తున్నాం అనుకోండి ఆయనకి, అంటే ఆయన్ని మనం బాధ పెడుతున్నాం. నీకు ఆ బాధ తెలియట్లేదు, అంటే నీకు మారు మనసు లేదు, నీకు నూతన పరచబడే స్వభావాన్ని నువ్వు దేవుడు ఇచ్చినా నువ్వు తీసుకుంటలేదు. పైగా నేను క్రైస్తవుడుగా కొనసాగిపోతున్నాను, పర్వాలేదు, గుంపులో గోయిందిలాగా మనం పర్వాలేదు అందరికీ క్రైస్తవులుగా కనపడుతున్నావు అనుకుంటున్నావు అంటే, కానీ నువ్వు చెక్ చేసుకోవడం మానేసావు. నువ్వు ఏ మోసంలో పడిపోయావు? నేను వాక్య మర్మాలు తెలుసుకోవాలి, నేను జ్ఞానం నేర్చేసుకోవాలి, నేను బోధించేయాలి అన్న వాటి మీద పెట్టిన మనసు నీవు చెక్ చేసుకోవాలి. నేను యేసుక్రీస్తులో ఒక అవయవాన్ని, ఏ విధంగా నా ప్రభువు నేను బాధ పెడుతున్నాను అనే సంగతులు చెక్ చేసుకోవడం మానేసి చాలా కాలం అయిపోయిందేమో ఒకవేళ మన జీవితంలో. కాబట్టి మొహమాటానికి అబద్ధాలు చెప్పుకోవడం మానుకోవాలి. ఇద్దరు విశ్వాసులు ఒకరొకరు అబద్ధాలు చెప్పుకుంటారా? ఒక్కొక్కసారి ఇద్దరు విశ్వాసులు ఉన్నారండి, ఒకరికొరకు అబద్ధాలు చెప్పేసుకుంటారు. నేను తెల్లవారులు వేస్తే చాలా ప్రార్థన చేస్తానండి, అసలు నా తర్వాత అండి నేను ఇంకేదైనా దేవుని మీద ఆధారపడతానండి అంటే చాలా అబద్ధాలు. నిజంగా ఉన్నవాళ్ళు ఎవరు నోటితో చెప్పుకోక్కర్లేదు. మనం భక్తిలో కొనసాగుతున్నప్పుడు, నిజంగా ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు నీ క్రియలు సాక్ష్యం ఇస్తాయి. నువ్వు నోటితో నేను భక్తిగా ఉన్నాను, నేను చాలా భక్తి ఉంటాను, తెల్లవారు లేస్తే ప్రార్థన, తెల్లవారు లేస్తే నేను బైబిల్ పెట్టుకుని తిరుగుతాను, ఇదేం నోటితో ఏం చెప్పక్కర్లే. చెప్తున్నావు అంటే ఎక్కడో ఉంది మనకు లోకం. ఇలా అంటే నీవు చెక్ చేసుకున్న దానివి, నేను ఇంకా ప్రయత్నం పడుతున్నాను, నాకు చాలా లోపాలు ఉన్నాయి, నా దేవుడు నన్ను సరిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాల్లో ఒక్కొక్క విషయంలో ఇదిగో నేను చాలా వెనకబడి ఉండేదాన్ని, కానీ దేవుడు కృప చేత నేను బయటికి రాగలిగాను అని కృతజ్ఞతాభావంతో ఎప్పటికప్పుడు దేవుని నామాన్ని మహిమపరచడానికే ఇష్టపడతాం. చిత్తవృత్తి యందు నూతన పరచబడ్డవారు యథార్థమైన భక్తియు నీతియు కొనసాగించేవారు చెప్పుకోవాలి ఆడాల్సిన మాటలు ఇవి, పలకవలసిన పదజాలాలు ఇవి ప్రియులారా. కాబట్టి పౌలు గారి హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులారా. ఏ సంఘంలో అయితే విశ్వాసులు అబద్ధాలు ఆడుతూ ఉంటారో వాళ్ళు ఆ సంఘానికి హాని చేస్తున్నారట. అబద్ధం ఆడవద్దు అని 10 ఆజ్ఞల్లో ఉంది కదా. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చెప్పారు కదా. కాబట్టి ఇంకా ఇక్కడ కిందకి వెళ్ళే కొలిది పర్వాలేదా, ఇంకా టైం ఉందా? 43 కదా. ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యం మాట్లాడంటారా, కోపపడు గాని పాపం చెయ్యొద్దు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండొద్దు అని కింద ఒక మంచి రిస్ట్రిక్షన్స్ ఇచ్చాడు చూడండి. అపవాదికి చోటు ఇవ్వకూడని చెప్పి, దొంగిలివాడు ఇక మీదటి దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. ఇది కూడా ఆజ్ఞ, ఇది కూడా పౌలు గారు మనకి హెచ్చరించాడా అని పైన ఏం చెప్పాడైనా, కోపం నిలిచి ఉండకూడదని చెప్పి అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇస్తున్నారా? ఎలా ఇస్తున్నారు? 5 కింద, సాతానుకు చోటు ఇవ్వద్దు, దొంగిలి వాడు ఇక మీదట దొంగిలిక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలట ప్రియులారా. చాలా ఏళ్ల క్రితం నేను దేవుణ్ణి ఒక మాట అడిగాను ప్రియులారా, అవ్వా తీసుకునే గుణం నాకు వద్దు, అసలు ఇచ్చే మనసుతో ఇచ్చే ప్రభు అని చాలా సంవత్సరాలు ప్రార్థన చేశాను ప్రియులారా. తీసుకునేది వద్దు నాకు. అలానే నేనేం పెద్ద కోటేశ్వరాలను లేకపోతే డబ్బులు ఉన్నదాన్ని కాదు ప్రియులారా. చిన్న డ్యూటీ చేస్తూ ఈ మా వారు
ఆయన బైబిల్ కాలేజీకి వెళ్తూ ఫస్ట్, తర్వాత రావడం మానేశారు పిల్లలు. బైబిల్ కాలేజీకి వెళ్తూ నేను సేవకి వెళ్తున్నాను అంటే మొత్తం ఇంట్లో అన్ని సామాన్లు అది సర్ది నేనే పంపించాను. తర్వాత అటు నుంచి అలా ఫోన్లు చేస్తూ ఉండేవారు. నేను అయితే వెళ్తున్నాను, సేవకు వెళ్తున్నాను అన్నప్పుడు, అదేంటి మనకు 3 పిల్లల చదువులు చూస్తే ఎలా అయిపోతాయి, మళ్ళీ మీరు సేవకి వెళ్తే ఎలాగంటే, అదేంటి నువ్వు సేవకి అడ్డొస్తావా అంటే, కొన్ని నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఎదుటి మనిషిని ఎంత బాధ పెడతాయో మనం గమనించుకుంటే పిల్లారా, ఓహో ఇంకా అతను ఆ నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఈ విషయంలో మరి నీ స్పందన ఏంటి అన్నప్పుడు, నేను ఒప్పుకోకపోతే ఆయన చేయగలరా? ఈ కోండి ప్రజల మధ్య, లేకపోతే భాష రాని వాళ్ళ మధ్య, లేకపోతే అసలు సువార్త అందని చోట్ల నేను సువార్త ప్రకటించాలనే ఆశ నాకుంది. అది నా గోలు. నేను ఈ జీవన సంబంధమైనవి ఇందులోనే ఉండిపోకూడదు, నాకు ఆ భారం ఉంది అని చెప్పినప్పుడు, ఓహో దానికి నేను ఎప్పుడూ అడ్డు కాదు. వెంటనే నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అప్పటి వరకు మమ్మల్ని పెంచిన పెంపకం అటువంటిది ప్రియులారా. ఓహో దానికి నేను అప్పుడు అడ్డు కాదు. ఎవరి మనస్సు దేవుని దగ్గర ఎలా ఉందో కూడా ఆయన పరీక్షించి ప్రతిఫలం ఇచ్చే దేవుని ఎదుట నేను తలదించి, సరే నేను ఎవరికి నేను అడ్డు కాకూడదు. ఓహో దేవుడు ఒక బాధ్యత నా మీద పెట్టాడు కదా, సరే నేను అక్కడికి వెళ్ళి మరి మీకు మనీ పంపిస్తూ ఉంటాను. అంత ఏం వచ్చేది, కానీ ఇప్పుడు అన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటప్పుడు సేవలో మనీ వస్తుందా ప్రియులారా చెప్పండి? ఒక మనిషి పైగా ఏదైనా అమర్చిన దాని మీద అయ్యగారు చెయ్యేసినట్టు అమర్చేసిన సంఘం మీద చెయ్యలేదు. ఆయన వెళ్ళి కట్టాలి, లేకపోతే అక్కడ ఆయనే పరిస్థితే బాగోదు చెప్పాలంటే. ఇంకా నాకు డబ్బులు పంపిస్తాడు, ఏదో ఆయన పంపించేస్తాడు, నేను కూర్చొని తినేద్దాం అని అనుకోలేదు ప్రియులారా. వెంటనే ఈయన వెళ్ళగానే కొన్నాళ్ళకు నేను చాలా డిప్రెషన్లో లోనయ్యాను. కానీ వెంటనే ప్రార్థించడం మొదలు పెట్టాను. నాకు నైట్లు నిద్ర పట్టేది కాదు. అసలు మేము ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వచ్చేసాం. వాక్యం నిమిత్తం పిల్లలు ఎదుగుతారు ఇక్కడ, మనకు వాక్యం లేదు అని మేము బలభద్రపురం తీసుకొచ్చేసారు పిల్లలు మమ్మల్ని. నా స్వస్థానం కాదు, నా బలం లేదు ఇక్కడ. నా వాళ్ళంటూ నా చుట్టూ ఎవ్వరూ లేరు పిల్లరా. నా తల్లిదండ్రులు కానీ, నా పుట్టినిల్లు వారు, నా అత్తింటి వారు కానీ నా చుట్టూ ఎవరూ లేరు. అసలు అప్పటికి నేను రక్షింపబడి దగ్గరగా ఒక 15 సంవత్సరాలు అవుద్ది. 15 సంవత్సరాలు అవుద్ది పిల్లరా. ఈ 15 సంవత్సరాలు దేవుడిచ్చిన ట్రైనింగ్ తో ఆటోమేటిక్ గా కొంత బలం అయితే వచ్చింది. కానీ ఇప్పుడు అనుభవ జ్ఞానంలోనికి నేను అంటే ఇంక అనుభవ జ్ఞానంతో నేను ఇప్పుడు అడుగెయ్యాలి. ఇప్పుడు వరకు నేర్చుకున్న దాన్ని నేర్చుకున్నట్టుగా ఏదో అన్ని కంఫర్ట్ జోన్ లో ఉన్నాను కాబట్టి వెళ్ళిపోతుంది, సంసారం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు రక్షణని నీవే పట్టుకోవాలి, నీవే కొనసాగించాలి, నీవే బాధ్యతాయుతంగా ఉండాలి, నీవే పెంచుకోవాలి. ఈ పనులన్నీ ఇప్పుడు నా మీద మోపబడ్డాయా? ఇప్పుడు నువ్వు కొనసాగించవలసిన బాధ్యత నా మీద ఉందా లేదా? అయితే ఇవన్నీ నేను తీసుకున్నాను పిల్లరా. నేను ఒక డిప్రెషన్కి లోనైపోయాను. ఏంటి నేను నా వల్ల వద్దా ఇది, నేను ఎలా చెయ్యాలి వీటిని? మనీ అనుకున్నట్టుగా రాలేదు. నెల వచ్చినప్పుడు చాలా తక్కువ అమౌంట్, ఇంచుమించు ఒక 2,000 ఏమో బాగా వేసుకోండి. 3 బిడ్డలతో ఏమీ లేని ప్లేస్ లో ఒక మనిషి 2,000 పంపించినప్పుడు అద్దెంట్లో ఉంటూ, అప్పటికే నేను ఈయన ఉంటుండగానే నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని, ఈయన నేను కూడా డ్యూటీ చేసేవాళ్ళం. అయితే నేను వెళ్ళే చోట మనీ వస్తుంది కదా, సరే అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని మొత్తం మీద పిల్లల్ని, చిన్నపిల్లలు ఇంకా వెళ్ళు ఎవరు నాకు ఇంకా అంది రాలేదు ప్రియుగా, అంది రాలేదు. సరే పెద్ద బాబుకి ఎంత చదువుతున్నాడు, చిన్న అమ్మాయి అంటే చిన్న బాబు 5, 6 ఎంత చదువుతున్నాడు, 6th క్లాస్. అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఇంతకుముందు నేను ప్రార్థన చేశాను చాలా సార్లు, కానీ ఇప్పుడు నా ప్రార్థన నాకు కొత్తగా అనిపించింది ప్రియులారా, కొత్తగా అనిపించింది. ఎక్కువ ఏడవడం మొదలు పెట్టాను, ఎక్కువ డిప్రెషన్కు లోనయ్యాను. ఏంటి నా వైవాహిక జీవితం ద్వారా నాకు గొప్ప దేవుడిని నేను తెలుసుకున్నాననే సంతోషం నాకు ఎప్పుడు ఉండేదే.
ఈ మహాదేవుడిని నేను వైవాహిక జీవితం ద్వారానే కదా నేను కనుక్కున్నాను, నాకు తెరవబడింది, నా మార్గం తెరవబడింది కదా. ఇప్పుడు ఇదే వైవాహిక జీవితం ఏంటి ఇలాగా వాడబద్దలేసిపోయినట్టు ఇలా అయిపోయిందా? ఇది నిజంగా మేలు కొరకేనా? లేకపోతే నేను నేను ఒక పరీక్షల సమయమా నాకు ఇది? లేకపోతే ఏమైపోతుంది? మనుషులు ఎవరైనా నన్ను మోసగిస్తున్నారా? అయ్యో నేను ఎదగలనా లేదా అనే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను ప్రియులారా, ఏడుస్తున్నాను బాగా ఏడుస్తూ. అప్పుడు ఒక మాట బాగా గుర్తొచ్చింది. అప్పటికి 2 అయిపోయింది, అర్ధరాత్రి 2 అయింది. ఇది నాకు ఈ అనుభవం ప్రియులారా. అప్పుడు 2-3 రోజుల నుంచి ఏడుస్తున్నాను. ఆ రోజు మాత్రం 2 గంటలకు లేచి, నైట్ ట్రైన్ నాకు ఎప్పుడు అలవాటు ప్రార్థన చేయటం, ఏడుస్తుంటే యెహోవాను బట్టి తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒకడును లేడు అని అన్న మాట చెంప చెళ్ళు అనిపించింది ప్రియులారా నాకు. ఆ మాట యెహోవాను బట్టి తను తాను ప్రోత్సహించుకునేవాడు ఒకడు లేడట. అరే అరే ఈ మాట ఇన్నిసార్లు చదివాను, ఇన్నిసార్లు నాకు నేను నేను నన్ను ప్రోత్సహించుకోవడం ఎందుకు మానేసావు అని ఒక అంటే చెంప చెళ్ళు అనిపించాడు పిల్లరా. దేవుడు ఎన్నోసార్లు ఆదరిస్తూ మాట్లాడతాడు, కానీ నన్ను అంత బాగా పెంచుకున్నాడేమో ఆయన నిజంగా కొట్టే మాట్లాడని అనిపించింది పిల్లరా. ఆ మాట ఆయన నన్ను కొట్టాడు. ఓహో ప్రోత్సహించుకోవడం మానేసి కూర్చొని ఎడుతున్నావేటి అని అనగానే నాకు వెంటనే కొట్టినట్టు అనిపించింది ప్రియులారా ఆ మాట. రవ్వా ఇది ఎంత ప్రేమ ఆయన, నేను ఎందుకు ఇలా కూర్చొని ఏడుస్తున్నాను, ఎందుకు ఏడవాలి? నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నన్ను పెంచి పోషించుటకు శక్తి కలిగిన దేవుడు. అయితే ప్రభువా నిన్ను బట్టి నేను ప్రోత్సాహపరచుకొని ఒక విషయం నిన్ను అడుగుతున్నాను ప్రభువా, నాకు ఎప్పటి నుంచో ఇచ్చే మనసు దయచే ప్రభువా అని అడిగాను. కానీ ఈ సమయంలో నేను ఒకటి అడుగుతున్నాను. నేను ఎవరి దగ్గర ఏది తీసుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నేను నీ ఎదుట నిర్దోషమైన మనస్సాక్షితో నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతూ నీ ఎదుట నీవే నా పోషకుడుగా ఉన్నావనే ఒక భరోసా నాకు దయచేయండి. నాకు అటువంటి తత్వం దయచేయండి, అటువంటి జీవిత విధానం నాకు దయచేయండి ప్రభువా. నేను ఎక్కడ గిల్ట్ ఫీల్ అవ్వకూడదు నా జీవితంలో అని నైట్ ప్రార్థన చేసుకున్నాను ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ప్రభువా నువ్వు ఎలాంటి దేవుడువు, అసలు నేను ప్రభువా నువ్వు మంచి దేవుడు కదా, నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు ఎలాంటి దేవుడువు, ఈ పరిస్థితులకి నువ్వు ఎలాంటి దేవుడు అని కూడా అడుగుతున్నాను ప్రియులారా. అప్పుడు రాలేదు సమాధానం. 2-3 అయిపోయింది, పడుకున్నాను. ఆ మన్నాడు మళ్ళీ మొదలు పెట్టాను. నువ్వు ఎలాంటి దేవుడు ప్రభువా అంటే ఆయన స్పష్టమైన స్వరాలు ఎలా ఉంటాయి ప్రియులారా, ఒకసారి అంటే భారంతో చేసిన, హృదయంతో చేసిన ప్రార్థనకి, ఆక్రందనకి, ఆర్తధ్వనికి కొన్ని జవాబులు వెంటనే వచ్చేస్తాయి. ఆయన ఏమంటున్నాడంటే నిజంగా వాక్యం ఆ మాట విన్న తర్వాతే ఆయనకి ఒక మాట వచ్చింది నా దగ్గరికి, నేను ఎంతైనా నమ్మదగిన వాడిని. నాకు అప్పటికి చాలా సార్లు కనిపించింది నేను నమ్మదగిన వాడిని. అదేంటి ఎంతైనా నమ్మదగిన వాడిని, అసలు బైబిల్లో వాక్యం ఉందా, నమ్మదగిన వాడిని అని చూశాను కానీ ఎంతైనా నమ్మదగిన వాడిని ఉందా అనుకుని ఒక 6 నెలలు పోయింది ప్రియులారా. నేను ఎందుకో విలాస వాక్యాలు చదువుతున్నానండి. అప్పుడు ఏడుపు మరి ఇది కదా, నేను మంచి శ్రమలో ఒకటి ఉన్నానేమో, నేను విలాప వాక్యాలు చదువుకుంటున్నాను. ఎందుకు ఇర్మియా గారు ఈ వాక్య భావాలు రాశారు కదా, ఒకసారి నేను చదువుకుంటే నాకు ఏమైనా ఉపయోగపడతాయేమో అని విలాపంలో ఉండి విలాప ప్రవక్తలు దేవుణ్ణి ఎలా వేడుకున్నారో, ఎలాగా తను తాను ప్రోత్సాహపరుచుకున్నారో ఆ విషయాలు చదవాలనిపించి విలాప వాక్యాలు తీసుకున్నాను. అందులో ఉందండి 3వ అధ్యాయంలో ఉంటది, నేను నమ్మదగిన వాడిని, నేను ఎంతైనా నమ్మదగిన వాడిని అని కనిపించిన వాక్యానికి నా ఆనందానికి అవధుల్లేవు. చాలా సంతోషించేసాను ప్రియులారా, చాలా సంతోషించేసాను. ఓహో ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా అనగానే ఇంక నాకు అవధులు ఉంటాయో చెప్పండి. ఓహో నువ్వు ఆధారపడాలి కానీ నేను ఎంతైనా నేను సపోర్ట్ ఉంటాననే కదా అక్కడ అర్థం. ఓహో నువ్వు సపోర్ట్ ఉంటావు ప్రభువా నాకు. అయితే జీవితం చాలా మట్టికి గడిచింది. నాకు మనీ తగ్గుతూ వచ్చింది, మొత్తానికి మనీ రావటం మానేసినాయి. మా వారి దగ్గర నుంచి నాకు మనీ రావటం మానేసినాయి ప్రియులారా. అయితే రాను నాకు ఫోన్లు కూడా రావడం మానేసినాయి.
అక్కడ ఎలా ఉందో పరిస్థితి నాకు తెలియదు. తర్వాత అసలు ఆ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. లాస్ట్ కాల్ మాత్రం నేను తప్పకుండా ఎప్పుడైనా వస్తాను, నీ ఫోన్లు కూడా అవైలబుల్ గా ఉండవు, ఇక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు అని. నాకు అదే లాస్ట్ కాల్. ఇంకప్పటి నుంచి నాకు ఫోన్ కూడా రాలేదు ప్రియులారా. అయితే దేవుని మీద ఆధారపడుతూ 3 బిడ్డలను పెంచుతూ ఇప్పటికీ పిల్లల 3 రోజు దేవుని బ్రతిమాలుకునే రోజే తప్ప నాకు బ్రతిమాలుకోకపోతే నా కుటుంబ పోషణ నాకు జరగదు. ఇందులోంచే మరలా నేను ఇచ్చే మనసు దయచేయండి అని నా ప్రార్థన. అంతకు ముందు ప్రార్థన, తర్వాత నాకు శోధన కాలంలో కూడా నేను తీసుకోకూడదు అనే ప్రార్థన. అంతకు ముందేంటి, నాకు ఇచ్చే మనసు దయచే ప్రభువా, నాకు ఇచ్చే మనసు అసలు లేదు ప్రభువా అనేసి ఎక్కువ ప్రార్థన. ఈ నా శోధనలో దేవుని దగ్గర నేను ఎవరిది ఆశించే తత్వం నాకు వద్దు ప్రభువా, నా కష్టార్జితంతో నేను మీదుట నేను నిలబడాలి, ఎదరికి వాటికి చేయి చాపి నేను బ్రతికే స్థితి నాకు వద్దు ప్రభువా అని ప్రార్థన చేశాను. అంటే ఈ 2 సమపాళ్లలో దేవుడు సమతుల్యం చేశాడు నాకు. ఒకటి, నేను కష్టపడి మంచి మంచి అదే నా చేతి పనులతో దేవుణ్ణి మహిమపరిచే విధంగా, నా కుటుంబాన్ని పోషించే విధంగా ఆయన నన్ను నిలబెట్టారు. రెండవది, అక్కడలో ఉన్న వాళ్ళకి ఇచ్చే చెయ్య నాకు ఉందా లేదా కాదు అది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, దొంగిలివాడు ఇక్క మీదట దొంగిలేక. అదేంటి ఇక్కడ ఈ పదం వాడేదేంటి ప్రియులారా? దొంగిలివాడు ఆల్రెడీ నీ కష్టార్జితంలోంచి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వి, ఎవరో నీకు ఇచ్చిన దాంట్లోంచి ఇవ్వక ఎప్పుడు కూడా. ఇప్పుడు సేవకులకి డబ్బులు ఇస్తామండి, వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ మనసు ఎలాంటి మనసు అంటే, పౌలు గారు రాస్తున్న మనసు ఎలాంటి మనసు అంటే, పర్వాలేదు టైం అయినా ఈ విషయం గురించి బాగా ఆలోచించండి ప్రియులారా. సంఘంలోనికి ఒక సేవకుడు పనిచేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కానుకలు వచ్చి పడిపోతూ ఉంటాయి ప్రియులారా. అతను ఏమంటాడంటే, అంటే ఇక్కడ ఇంటెన్షన్ చెప్తున్నాను, పౌలు గారి ఇంటెన్షన్ చెప్తున్నాను. ఇంకా వారి సేవలో వచ్చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కుటుంబానికి ఎక్కువ ఖర్చులు ఉంటాయి ప్రియులారా, తీసేసుకుంటారు. వాళ్ళతో చెప్పేటప్పుడు ఏం చెప్తారు, పలానా వాళ్ళకి ఇవ్వాలి, పలానా వాళ్ళకి ఇవ్వాలి, పలానా పరిచర్యలకు ఇవ్వాలి. ఓకే, నువ్వు యథార్థంగా చేస్తే నేను దేవుడు తప్పుపట్టాడు. కానీ నీవు ఆ పరిచర్య నిమిత్తం వచ్చేసి నీ నీ గోదాములో వేసేసుకుంటున్నావు అనుకో, నువ్వు తీసేసుకుంటున్నావు. తీసుకుంటూ దొంగిల వాడి యొక్క మీదట దొంగిలక అక్కర గలవానికి పంచి, నువ్వు ఆ వచ్చినవన్నీ నువ్వు తీసేసుకుంటాం వలన ఎవరు నష్టపోతున్నారు తెలుసా? ఎవరు నష్టపోతున్నారు అక్కడ సంఘంలో? అక్కర కలిగిన వాళ్ళు బేదలు ఉండిపోయారు ప్రియులారా. వాళ్ళకి ఇంక ఏ వెసులుబాట్లు లేవు, ఎక్కడి నుంచి వచ్చే రాబడి లేదు వాళ్ళకి. అంటే ఇంకా పని చేసుకోలేని పరిస్థితులు, అవయవాలు వచ్చేసినాయి వాళ్ళకి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చింది అనుకోండి, కుటుంబం అంతా మొత్తం ఇంట్లో ఉన్న డబ్బులన్నీ మందులకు వేసేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా కొంత అలాంటి మందులు వేసుకోవడానికి వాళ్ళ దగ్గర మనీ ఉంటుందా? వాళ్ళు ఇంకా అక్కర్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పని మానేసి నిజంగా ఏమైనా పని చేసి డబ్బులు తెద్దామంటే ఇక్కడ పేషెంట్ పరిస్థితి అయితే పేషెంట్ని చూసుకోవాలి. వాళ్ళు తెచ్చే డబ్బులు ఒకవేళ పేషెంట్కి అసలు సరిపోవు, పనిలోకి వెళ్ళిపోతే ఈ పేషెంట్ని చూసేవాళ్ళు ఉండరు. అలా అక్కరగలిగిన వాళ్ళు కొంతమంది ఉండిపోతారు పిల్లారా. అందుకని దొంగిలి మీరు మీకు వచ్చిన డబ్బులు మీరు దొంగతనాలు చేసేస్తున్నారు. ఇలా చేసేయటం వలన అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడాలి. అలా తీసుకోవడం మంచిది కాదు. ఎవరికైనా సహాయం చేయటం మీ వల్ల ఆగిపోతుంది, అక్కడ ఇంకొకరికి ఇవ్వడానికి ఉండట్లేదు. అంటే మీకు సామర్థ్యం ఉంది, మీకు పని చేసే మనసు ఉంది, లేకపోతే మీకు పని చేసే కష్టపడే తత్వం మీకు ఉండాలి, మీకు ఇంకా వయసు ఉంది అని అనుకున్నప్పుడు అది ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం మంచిది. మీ చేతులతో కష్టపడి పని చేయండి. మీ దగ్గరకు వచ్చిన డబ్బులు మాత్రం అక్కరగల వాళ్ళకి పంచిపెట్టే నిమిత్తం
మీకు వచ్చినవి మీరు తీసేసుకోకుండా అక్కర్లో ఉన్న వాళ్ళకి పంచిపెట్టు నిమిత్తం చేతులతో కష్టపడి పనిచేయండి. చాలా మంది వాక్యాన్ని నమ్ముకుని లేకపోతే 2 మాటలు చెప్పో లేనోళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు పిల్లల డబ్బులు. మీరు ఇవ్వండి 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 అంటే ఏం చేస్తారో ఇవ్వకపోతే అలా ఇచ్చి వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. పాపం నిజంగా ఇచ్చిన విశ్వాసులు పాడైపోతున్నారు. చాలా మంది పాడైపోతున్నారు పిల్లరా. కాబట్టి ఈ మనీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తమైతే ఈ విషయాలు వచ్చే వారం ఇంకా అర్థవంతంగా మాట్లాడుకుందాం. కంగారుగా ఎందుకు అమ్మా? కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా కన్న తండ్రి, నాయన నీ ఘనమైన శ్రేష్ఠ నామానికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ హృదయకాల సమయం అందు ప్రభువా తండ్రి, మీ సన్నిధిలో మేము మా చిత్తవృత్తి యందు ఎలా నూతన పరచబడాలో, యథార్థమైన భక్తిని మేము ఎలా చేయాలో తండ్రి, మేము అబద్ధాలు మాని క్రీస్తు అవయవాలుగా ఎలా కొనసాగింపబడాలో, మేము మా పొరుగు వానితో ఎలా సత్యం చెప్తూ కోప్పడకుండా అపవాదికి చోటు ఇవ్వకుండా ఎలా బ్రతకాలో, మా చేతులతో మేము కష్టపడి ఎలా పని చేయాలో, అక్కరగల వానికి ఎలా పంచి పెట్టాలో ప్రభు తండ్రి, మేము దొంగిలించే వారంగా కాకుండా, ఎవరు ఏదిచ్చినా మేము దొంగిలించే వారంగా కాకుండా ప్రభు అక్కరగల వారికి పంచిపెట్టే విధంగా ప్రభు ఆయన మేము ఎప్పటికప్పుడు మా జీవిత శైలిని మేము చూసుకుంటూ మా కష్టార్జితాన్ని ఇతరులకు ఇచ్చే విధంగా మేము ఉండడానికి కృప చూపించండి. మీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి తండ్రి. మా జీవితం మీ కళ్ళ ముందు ఉంది ప్రభా తండ్రి. మీ ఎదుట మేము అబద్ధం ఆడితే మేము నిలబడలేం ప్రభు. మేము ఎప్పుడు మీ ఎదుట యథార్థంగాను నీతిగాను భక్తిగాను ఉండులాగానే మీ కృప చూపించండి. మా జీవితాలు ఎదుటి వాళ్ళని నిలబెట్టే విధంగా ఉంటే అది మా జీవితాలకు ఎంతో ధన్యత ప్రభా. నీ పెంపకం మమ్మల్ని నిలబెడటమే కాకుండా ఎంతో మందిని నిలబెట్టడానికి కృప చూపుతుంది, ప్రోత్సాహపరుస్తుంది. సమయోచితమైన జీవితానుభవం ప్రభు ఆయన, అది మీకు తెలుసు. ఇది ఎవరికి అవసరమో కూడా అది నీకే తెలుసు ప్రభు ఆయన. ఆరడపడిన సేవకురాలుగా ఉండాలని నా ఎడల కృప చూపుతున్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అనేకులకు ప్రభు మేము ఆలోచనాత్మకంగాను ఇతరులకు క్షేమం కలుగు చేసే విధంగానూ ఉండినట్లు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎదుటి వారిని దోచుకునే వారంగా కాకుండా ప్రభు ఎదుటి వారిని ప్రోత్సాహపరిచే విధంగాను, అలాగే ప్రభు మా వలన ఇతరులకు వీలైనంత మేలుకరంగా మేము ఉండినట్లు, దీవెనకరంగా ఉండినట్లు, ఆశీర్వాదకరంగా ఉండినట్లు కృప చూపించండి. చెప్పబడిన మాటల్లో అయినా తప్పులు పొరపాట్లు ఉంటే దయతో క్షమించండి. అవి 100% నిజమైతే నాయన ఈ యొక్క అనుభవాన్ని అనేకుల జీవితాల్లో రక్షణకరంగా మార్చమని కృప చూపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమె అందరికీ వందనాలమ్మా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల తోడే నడిపించు. ఆమెన్. అందరికీ వందనాలు తల్లి.